హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు పెద్ద సైజ్ బ్లౌజు కటింగ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే మనకి నడుము లెంత్ వచ్చేసి 17 అంగుళాలు అవుతాయి బ్లౌజ్కి ఉంది. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 22 అంగుళాలు ఉంది. ఈ విధంగా మనం బ్లౌజ్ని నార్మల్గానే వేసుకోవాలండి, తిరగేసి అయితే వేయకూడదు. నేను బ్లౌజ్ ఎలా ఉందో అలానే వేసేసి చెస్ట్ లూజ్ అనేది ఒకవైపు చంక రౌండ్ దగ్గర నుంచి ఇంకొక రెండో వైపు చంక దింపు వరకు కూడా ఈ విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా నాకు 22 అంగుళాలు అయితే వచ్చిందండి. అంటే దాంట్లో మనం హాఫ్ పెట్టుకుంటాం కదా, 11 అంగుళాలు అయితే చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు 22 అంగుళాలు అయితే చెస్ట్ లూజ్ వచ్చింది. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 అంగుళాలు ఉందండి. ఇది మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత 16 అంగుళాలు ఉంది. దాన్ని అయితే మనం ఇంకొక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 17 అంగుళాలు అయితే పెట్టుకోవాలి. 16 ఇంచెస్ అయితే కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ లెంత్ రావాలి. కాబట్టి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని 17 అంగుళాలు అయితే పెట్టుకుందాం అండి. ఈ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి ఇంకా బాగా తెలియాలంటే ఫ్రంట్ వైపు ఉక్సుల బెల్ట్ ఉంటుంది కదండి, ఉక్సుల పట్టి దగ్గర నుంచి చంక వరకు ఈ విధంగా చూసుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది మనం బ్యాక్ సైడ్ కరెక్ట్గా పెట్టామా లేదా అనేది. ఉక్సుల పట్టి దగ్గర చంక రౌండ్ చూసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా నాకు 11 అంగుళాలు వచ్చేసిందండి. మనకి ఇంచుమించు బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ ఉక్సుల పట్టి దగ్గర ఒకసారి ఉక్సుల పట్టి పట్టుకుని చంక వరకు కొలుచుకున్నా మనకి కరెక్ట్గా చెస్ట్ లూజ్ అనేది తెలిసిపోతుంది. అలాగే హ్యాండ్ లెంత్ చూసుకోవాలి. హ్యాండ్ లెంత్ నాకు 9.5 ఇంచ్ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనం ఎడ్జెస్ దగ్గర ఇలాంటి పెద్ద సైజు బ్లౌజెస్కి కంపల్సరీ 1.5 మీటర్ అయితే లైనింగ్ ఉండాలి. 22 ఇంచెస్ మనకి అంటే 44 ఇది బాడీ చుట్టుకొలత వచ్చేసి ఈ బ్లౌజ్కి 44 ఉంది. అలాంటి బ్లౌజెస్కి కంపల్సరీ కూడా పెద్ద సైజు బ్లౌజులు కదండి ఇవి. అంటే చెస్ట్ లూజ్ 10 ఇంచ్ వచ్చిందంటే కంపల్సరీ అది పెద్ద సైజు బ్లౌజే. 8 ఇంచెస్ అయితే చిన్న సైజు బ్లౌజు, మనకి 9 ఇంచెస్ ఉన్నా కానీ పెద్ద సైజు బ్లౌజు. షోల్డర్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఫోల్డ్ చేసేసి ఈ విధంగా పెట్టుకుంటే కరెక్ట్గా కుట్టు దగ్గరికి పెట్టుకుంటే మనకి ఎంత ఉన్నది అనేది తెలిసిపోతుందండి. 6 ఇంచెస్ అయితే షోల్డర్ ఉంది. ఇది 6 ఇంచెస్లో నేను 3 ఇంచెస్ నెక్కకి, 3 ఇంచెస్ అయితే షోల్డర్కి అయితే నేను పెట్టుకుంటున్నాను. ఈ విధంగా చూసుకుంటే తెలిసిపోతుందండి. మనం ఇలాంటి నార్మల్గా లైనింగ్ బ్లౌజెస్ కట్ చేసుకోవాలంటే కంపల్సరీ 1.5 మీటర్ ఉండాలి. ఇంకా హ్యాండ్ లెంత్ కూడా ఇంకా ఎక్కువ ఉందనుకుంటే ఎల్బో వరకు మనకి 11 అంగుళాలు హ్యాండ్ లెంత్ కావాలనుకుంటే 1.5 మీటర్ కంపల్సరీ ఉండాలి బ్లౌజ్కి. 1.5 మీటర్ లైనింగ్ లేదే సరిపోదండి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం శారీలో ఒక 1/4 మీటర్ ఎక్స్ట్రానే ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజెస్కి సిల్క్ శారీలో అయితే అసలు సరిపోదండి. నేను చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్ పెట్టుకున్నాను. 1.5 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టుకున్నాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి పెద్ద సైజు బ్లౌజెస్కి కంపల్సరీ 6.5 ఉండాలండి. 10 ఇంచెస్ ఉన్న కంపల్సరీ 6.5 ఆర్మ్ డౌన్ అని చంక దింపు అనేది పెట్టుకోవాలి. అంటే ఆర్మ్ డౌన్ అంటాం కదా, ఆర్మ్ డౌన్ అనేది నేను 6.5 అయితే పెట్టుకున్నాను. చంక రౌండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ విధంగా చూసుకుంటే నాకు 9.5 అయితే వచ్చింది. 9.5 ఇంచెస్కి రౌండ్ సరిపోతుందా లేదనేది ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ చెక్ చేసుకుంటే నాకు 9.5కి కరెక్ట్గా సరిపోయింది. అలా చంక రౌండ్ సరిపోతే జాకెట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. చంక రౌండ్ దగ్గర మనం మిస్టేక్ చేసామంటే బ్లౌజ్ మొత్తం కూడా మనకి సరిపోదు. అలాగే మనకి వేస్ట్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచ్ అయితే ఉంది బ్లౌజ్కి. 5.5 అయితే పెడుతున్నానండి. 5.5 పెట్టుకుని 3 ఇంచెస్కి రౌండ్ కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్కేల్తో అయితే డ్రాఫ్టింగ్ వేసుకోవాలి. ఈ కస్టమర్ అయితే నాకు మీటర్ ఉన్న ముక్క అయితే ఇచ్చారండి. నేను సరిపోదని చెప్పేసి ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక అంటే వీళ్ళు 10 బ్లౌజెస్ అయితే ఇచ్చారు. ఎక్స్ట్రా ఇంకొక 8 ఇంచెస్ ఉండే బ్లౌజ్ పీసెస్ అయితే నేను ఇంకొక 2 ఇమ్మన్నాను. ఎందుకంటే వీటికి షేప్ బెల్ట్లకి అలాగే హ్యాండ్స్కి జాయింట్ చేయవలసి ఉంటుందండి. అలాంటి పీసెస్ అన్నిటికి కూడా ఆ 2 పీసెస్లోకి సరిపెట్టవచ్చు అని చెప్పేసి నేను ఇంకొక 2 పీసెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. మనం అన్నిటికీ ఖర్చులు వేయాలంటే కంపల్సరీ 1.5 మీటర్ ఉండాలి. హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే కంపల్సరీ 1.5 మీటర్ ఉండాలి. అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఉంటే 1.5 మీటర్ ఉంటే సరిపోతుంది. ఈ ఫ్యాబ్రిక్ అనేది మనం వాష్ చేస్తాం కదండి, మనం దీన్ని
తడిపి ఆరేయాలి. లైనింగ్ పీస్ ఎప్పుడు కూడా తడిపి ఆరేసుకోవాలి. ఇందులో మనకి తడిపి ఆరకపోతే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఇది సింక్ అయిపోతుంది. సింక్ అయిందంటే బ్లౌజ్ మొత్తం లాగేస్తుందండి. లాగేస్తే బ్లౌజ్ అనేది సుంచులుగా వచ్చేస్తుంది. మనకి నీట్గా అనేది ఉండదు. అందుకోసం లైనింగ్ తడిపి ఆరేసి నేను ఇస్త్రీ చేసి అయితే దీన్ని ఐరన్ చేసి కట్ చేస్తున్నాను. మనం తడిపి ఆరేసిన తర్వాత కంపల్సరీ ఐరన్ చేయాలి. లేదంటే అది కూడా ముడతలు క్రాసులుగా వచ్చేస్తుందండి. కంపల్సరీ ఐరన్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఐరన్ చేయడం వల్ల ఎటువంటి రింకిల్స్ అవి కూడా ఉండవు. ఇప్పుడు ఇలాంటి పెద్ద సైజు బ్లౌజులకి ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి క్రాస్ కటింగ్ అంటే రావు. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి క్రాస్ కటింగ్ రాదు. మనకు వచ్చినంత వరకు కొంచెం క్రాస్ వేసుకుంటే సరిపోతుంది. నేను బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా వేస్తున్నాను కదా. బ్యాక్ పార్ట్ వేసి 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందులోనే ఒక ట్రిక్ అయితే ఉంది. ఎందుకంటే ఈ పెద్ద సైజ్ బ్లౌజెస్ అనేవి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. చెస్ట్ అనేది నొక్కేయడం, టైట్ అయిపోవడం అలా జరుగుతుంది. అలా ఉండకుండా పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. ఇలా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే వాళ్ళకి కిందకు వచ్చేస్తుందండి. నేను 6 ఇంచెస్కే నెక్ పెడుతున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా వేసుకోవాలి మార్కింగు. నేను కొంచెం క్రాస్ పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో ఇక్కడే మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను చూడండి. ఇలాంటి బ్లౌజెస్కి నేను 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను కదా. ఇది 17 ఇంచెస్ అయితే లెంత్ ఉంది బ్లౌజు. 17 ఇంచెస్లో ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేసి అయితే బ్యాక్ పార్ట్ పెట్టాను. తీసేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది కదా. కరెక్ట్గా ఆర్మ్ రౌండ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం వల్ల మనకి ఇక్కడ లోత్ అనేది తీసుకోవడానికి ఉంటుందండి. ఇక్కడ ముడతలు రాకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచుకి అయితే లోపలికి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ మనకి పట్టకుండా ఉండాలంటే మనకి డాట్ వేసేస్తాం కదా. డాట్ వేసినప్పుడు మనకి 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. ఆ 1 ఇంచ్ కూడా సైడ్ జాయింట్ దగ్గర పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టడం వల్ల పెద్ద సైజు బ్లౌజెస్కి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మనకి షేప్ పట్టేయకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడ 1 ఇంచ్ పెట్టాను. ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే 1/2 ఇంచ్ అయితే పెట్టాను. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి చంక పట్టేయకుండా మరి చంక దగ్గర ఒక డాట్ వేస్తాం కదండి. ఆ డాట్లోకి ఒక 1/2 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. అలాగే మెయిన్ డాట్ వేసినప్పుడు కూడా 1 ఇంచ్ అయితే తగ్గిపోతుంది. కస్టమర్ యొక్క బ్లౌజు వేస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి ఈ చంక దగ్గర నుంచి మార్కింగ్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన దగ్గరికి కరెక్ట్గా 14.5 ఉందండి. 14.5 షేప్ దింపు ఉంది దీనికి. 14.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాం. 14.5 అయితే వచ్చింది. షేప్ దింపు అనేది 14.5 వచ్చింది. ఇప్పుడు నెక్ వైపు నుంచి మనం 2.5 ఇంచ్ అయితే ఇక్కడ ఉక్సిల్ బెల్ట్ కోసం కంపల్సరీ 2 ఇంచెస్ అయితే పైకి పెట్టుకోవాలి. మనకి వచ్చిన లెంత్ నుంచి 2 ఇంచెస్ పైకి పెట్టుకుని నేను 2.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను రౌండ్ కోసం. తర్వాత 2.5 ఇంచెస్ అయితే డాట్ కోసం పెట్టుకున్నాను. అంటే ఒకసారి చూడండి, 2.5 ఇంచు ఉక్సిల్ పట్టి దగ్గర నుంచి పెట్టుకుని అక్కడి నుంచి 2.5 అయితే పెట్టుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇలాంటి పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఉక్సిల్ బెల్ట్ అనేది కొంచెం పొడవు వస్తుందండి. పొడవు వస్తుంది, ఏం ప్రాబ్లం ఉండదు. పొడవుగానే ఉండాలి, లేదంటే షేప్ అనేది పట్టేస్తుంది. కొంచెం ఇంకొక 1/2 ఇంచుకి నేను కింద అయితే రౌండ్ మార్కింగ్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి. నేను 14 అంగుళాలు పెట్టుకున్న తర్వాత ఉక్సిల్ పట్టి దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ మాత్రమే నేను పైకి పెట్టాను. ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవడం వల్ల డాట్ వేసినా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి డాట్లోకి వెళ్ళిపోయినప్పుడు. అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. ఇక్కడ ఈ టక్స్ అయితే ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకోవడం వల్ల డాట్స్ అనేవి 2 ఈక్వల్గా వస్తాయి. 2 పార్ట్స్కి కూడా ఈక్వల్గా వస్తాయి. ఉక్సిల్ మనకి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని
ఉక్సుల కోసం మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి నేను 1/2 ఇంచ్ వదిలేసాను కదా, మిగిలిన ఫ్యాబ్రిక్ ఈక్వల్గా పెట్టేసుకుని అక్కడ మిడిల్లోకి ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి వచ్చేసి నాకు ఈ ఫ్యాబ్రిక్ ఒకటే మిగిలిందండి. దీనికి కింద క్రాసెస్ అయితే ఉన్నాయి. క్రాసెస్ని కూడా కట్ చేసేసుకుందాం. క్రాస్ తీసేసుకుంటే మనకి లైనింగ్ బ్లౌజ్ కోసం అయితే నేను ఇది కట్ చేస్తున్నాను. మీరు నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ అయితే 1 ఇంచ్ అయితే మనం ఫోల్డింగ్ కోసం పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంకో 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల మనకి హెమ్మింగ్ బెల్ట్ కోసం ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇది లైనింగ్ బ్లౌజ్ కోసం అయితే నేను కట్ చేస్తున్నాను కాబట్టి లెంత్ ఎంత ఉందో అంతా పెట్టుకుని కింద అయితే నేను ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. అది ఖర్చు కోసం. మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది సరిపోదండి. పెద్ద సైజ్ బ్లౌజెస్ కంపల్సరీ ఆర్మ్ డౌన్ వచ్చేసి 3.5 ఉండాలండి. ఇదిగో 3.5 ఇంచ్ అయితే నేను పెట్టుకుంటున్నాను. మనకి 9.5 ఇంచ్ అయితే ఆర్మ్ రౌండ్ వచ్చింది కదా, ఇంకా 2.5 ఇంచ్ అయితే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఇక్కడ జాయింట్ పడుతుంది. ఇది అయితే 9 ఇంచెస్ వచ్చింది. మనకి చంక రౌండ్ వచ్చేసి 9.5కి ఇది 9 అంగుళాలు అయితే వచ్చింది మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి. ఇంకొక 2.5 అయితే మనం జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ సరిపోలేదు, మీకు చూపిస్తున్నాను. హ్యాండ్ లూజ్కి కరెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చింది. 9 ఇంచెస్ అయితే వచ్చింది. దీనికి మనం ఇంకొక 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని ఇంకొక ఫ్యాబ్రిక్ అయితే జాయిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా ఈ విధంగా కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఈ 3 పార్ట్స్ కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా మనం 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను వేరే ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అన్నాను కదా, కస్టమర్ దగ్గర నుంచి ఇంకొక పీస్ అయితే తీసుకోమన్నాను. మనకి ఇందాక కట్ చేసిన బ్లౌజ్ పీస్లో ఈ పీస్ అయితే మిగిలింది. దీన్ని అయితే నేను నడుం బెల్ట్ కోసం 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలాగా దీన్ని నడుం బెల్ట్కి యూజ్ చేస్తాను. ఈ నడుం బెల్ట్ కోసం అయితే కట్ చేసుకుంటానండి. వేరే ఫ్యాబ్రిక్ నుంచి అయితే షేప్ బెల్ట్లు తీసుకోవాలి. షేప్ బెల్ట్కి అయితే ఇందులో నాకు లైనింగ్ పీస్లో సరిపోలేదు. నేను ఇప్పటి నుంచి అయితే 1.5 మీటర్ ఉండేలా తీసుకోమని చెప్పాను. ఇంకా హ్యాండ్ లెంత్ కావాలనుకుంటే 1.5 మీటర్ ఉండాలని చెప్పానండి. మరైనా పెద్ద సైజ్ బ్లౌజెస్కి కంపల్సరీ మీటర్ సరిపోదు. చెస్ట్ లూజ్ కంపల్సరీ 10, 11 అలా ఉన్నప్పుడు కంపల్సరీ 1.5 మీటర్ ఉండాలి. నేను వేరే పీస్ నుంచి అయితే షేప్ బెల్ట్లు తీసుకుంటున్నాను. షేప్ బెల్ట్ల కోసం నేను లెంత్ వచ్చేసి 11.5 అయితే పెట్టుకున్నానండి. 3.5 ఏమో ఉక్సుల బెల్ట్ దగ్గర ఉండేలాగా, మనకి సైడ్ జాయింట్ దగ్గర ఏమో 3 ఇంచెస్ ఉండేలా పెట్టుకుని ఒక 4 ఇంచెస్కి అయితే ఈ విధంగా షేప్ అనేది రౌండ్ చేసుకోవాలి. ఉక్సుల బెల్ట్ దగ్గర నుంచి 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని రౌండ్ అయితే ఈ విధంగా ఇవ్వాలి. ఇదైతే షేప్ బెల్ట్ కోసం నేను యూజ్ చేస్తాను. ఇందాక మిగిలిన బ్లౌజ్ పీస్లో నుంచి మిగిలినవి క్రాస్ పీసెస్లకి వాటికి యూజ్ చేయొచ్చు. అసలు మిగలలేదు కాబట్టి నేను ఈ ఫ్యాబ్రిక్లోంచి ఈ విధంగా క్రాస్కి ఒక పీస్ అయితే తీసుకుంటున్నానండి. ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ వేస్ట్ చేయకుండా మనం సింపుల్గా కొంచెం క్రాస్గా తీసుకుని దీన్నే మనకి నెక్ చుట్టూ కూడా క్రాస్ ముక్కల కోసం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పీస్ని నేను 1.5 అయితే వచ్చింది. ఈ 1.5 ఇంచ్ది మళ్ళీ ఇదే పీస్ వేసేసి సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా కొన్ని పీసెస్ అయితే తీసుకుంటే మనకి నెక్ రౌండ్కి సరిపోతాయి. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయితే నేను పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. పెద్ద సైజ్ బ్లౌజెస్ ఎవరికి కట్ చేసినా సరే మీరు అలా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది. ఈ పీసెస్ అన్నీ కూడా నేను నెక్ రౌండ్కి యూజ్ చేస్తానండి. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇది నేను లైనింగ్ పీస్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. నడుం బెల్ట్ వచ్చింది, నెక్ రౌండ్కి క్రాస్ పీసెస్ వచ్చినాయి, ఉక్సుల బెల్ట్ వచ్చింది. ఇది బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్కి అయితే జాయింట్ పీస్ కూడా వేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా వీడియోస్ అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.